ఒక ఊరిలో ముగ్గురు వ్యక్తులు బావి తవ్వుతూ ఉంటే ఒక పెద్ద బండరాయి లోపల 3 బతుకున్న కప్పలు కనిపిస్తాయి. గాలి వెలుతురు లేని ఆ రాయి లోపల కప్పలు ఎలా బతుకుతున్నాయో అర్థం కాక వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ ల్యాండ్ ఓనర్ కి ఒక క్యూట్ కూతురు ఉంటుంది. ఇంట్లో అందరూ ఆ పాపని చాలా కేరింగ్ గా చూసుకుంటారు. రోజు పొద్దున్నే ఆ పాప ఫేస్ మీద వాళ్ళ నానమ్మ నీళ్లు చల్లి లేపుతుంటే పాపను ఎందుకలా డిస్టర్బ్ చేస్తున్నావు అని వాళ్ళ నానమ్మని తిడతారు. ఒకరోజు పాప స్కూల్ కి రెడీ అవుతుండగా సడన్ గా స్పృహ తప్పి పడిపోతుంది. హాస్పిటల్ కి తీసుకెళ్తే డాక్టర్లు జస్ట్ క్లైమేట్ చేంజ్ వల్ల శ్వాస ఆడలేదు, ఏం పర్లేదు అని చెప్తారు. దాంతో పేరెంట్స్ రిలాక్స్ అయ్యి పాప కోసం ఫుడ్ తేవడానికి బయటికి వెళ్తారు. కానీ వాళ్ళు తిరిగి వచ్చేలోపు పాపకి మళ్ళీ శ్వాస ఆడక సిచ్యువేషన్ సీరియస్ అయిపోతుంది. డాక్టర్లు వచ్చి పాప చనిపోయింది అని డెడ్ బాడీని అప్పగిస్తారు. అంత చిన్న వయసులోనే పాప చనిపోవడంతో ఊరి జనాలంతా షాక్ అవుతారు. పేరెంట్స్ ఏడుపు ఆపుకోలేకపోతారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియల ముందు డెడ్ బాడీపై నీళ్లు పోసి స్నానం చేయిస్తారు కదా, అలా పాపపై నీళ్లు పోయగానే ఆ పాప సడన్ గా కళ్ళు తెరిచి కూర్చుంటుంది. లేవగానే చెప్పాను కదా మమ్మీ పొద్దున్నే నా మీద నీళ్లు చల్లొద్దని అని కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా దయ్యం అనుకుని వణికిపోతారు. చనిపోయిన పాప ఎలా బతికింది, ఆ రాయిలో కప్పలు ఎలా బతికాయి అనే దానికి అక్కడ సైంటిఫిక్ రీజన్ చెప్తారు. దీన్ని తాత్కాలిక మరణం అంటారు. కొన్నిసార్లు సహజంగా కాకుండా సడన్ గా హార్ట్ బ్రీతింగ్ ఆగిపోయినప్పుడు శ్వాస ఊపిరితిత్తుల్లోనే స్ట్రక్ అయిపోతుంది. బాడీ చనిపోయినట్లు డిటెక్ట్ అయినా బ్రెయిన్ బతికే ఉంటుంది. అలాంటప్పుడు బాడీపై సడన్ గా చల్లటి నీళ్లు పడడం వల్లనో లేక బాడీ దానంతటదే రియాక్ట్ అవ్వడం వల్లనో ఆగిపోయిన శ్వాస మళ్ళీ రివర్స్ వస్తుంది. ఆ కప్పలు ఈ పాప బతికింది కూడా ఈ మెడికల్ మిరాకిల్ వల్లనే.